హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు దియస్ బ్యూటీ బ్లాజమ్. ఈ రోజు వీడియోలో మీరు ఆల్రెడీ టైటిల్లో చూసుంటారు, నా కాటన్ శారీ కలెక్షన్ చూపిస్తున్నా అండి. సో శారీస్ కాబట్టి నేను ఇలా ఈ డ్రెస్ వేసుకున్నాను, చూపిస్తే బాగుంటుంది అనేసి. ఆల్రెడీ నేను నా మ్యారేజ్ శారీ కలెక్షన్స్, నా ఫ్యాన్సీ శారీ కలెక్షన్స్, వర్క్ శారీ కలెక్షన్స్ వీడియోస్ చేశాను. మీరు అది చూడకపోతే నా ఐ బటన్లో చూడండి, ఇక్కడ పెడతాను. అండ్ ఆల్సో నా కింద డిస్క్రిప్షన్లో కానీ కమెంట్స్లో కానీ పిన్ చేస్తాను. ఎలా ఉందో చెప్పండి. మీరందరూ బాగున్నారు అనుకుంటాను. సో నేను బాగున్నాను. సో వీడియో స్టార్ట్ చేద్దామా. ఆల్రెడీ కొన్ని ఫ్యాన్సీ కలెక్షన్స్ చేశాను, అందులో కొన్ని కాటన్ ఉన్నాయి, అవి కూడా ఇందులో మిక్స్ చేస్తాను. అది కాకుండా ప్యూర్ కాటన్ కూడా చూపిస్తాను అనమాట. సో ఫస్ట్ శారీ వచ్చేసి ఇది కాటన్ అనమాట. ఇది ప్యూర్ కాటన్ శారీ. ఇది నేను ఎగ్జిబిషన్లో తీసుకున్నాను. శారీ మొత్తం వచ్చేసి ఇలా బ్లూ కలర్లో ఉంటుంది. ఇదనమాట, చాలా బాగుంటుంది. ఇది వర్క్, ఇది మొత్తం హ్యాండ్ పెయింటింగ్ వర్క్ అండి. ఇది నేను యాక్చువల్గా చాలాసార్లు వాష్ చేశాను, బాగుంది, అలాగే ఉంది. చూడండి ఎంత ప్రెట్టి ఉంది. దీన్ని ఏం వర్క్ అంటారో నాకైతే తెలీదు, కాకపోతే చూడండి రాజస్థానీ జైపూరి టైప్ ఆఫ్ వర్క్ అనమాట. ఇదంతా కాటన్లో ఉంటుంది. దీని పళ్ళు వచ్చేసి ఇలా మెరూన్ కలర్లో ఉంటుంది అనమాట. మెరూన్ కలర్ పళ్ళు వచ్చింది దీనికి. పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట, మొత్తం మెరూన్ కలర్లో సేమ్ ప్రింట్ కానీ కలర్ డిఫరెంట్ ఉంటుందన్నమాట. శారీ వచ్చేసి ఇలా బ్లూ కలర్ అండ్ పళ్ళు వచ్చి ఇదనమాట. దీని బ్లౌజ్ కూడా ఇలాగే వచ్చింది, ప్రింటెడ్ అనమాట కాటన్లో. నేను బ్లౌజెస్ అని సపరేట్గా పెడతాను, అందుకని ఇప్పుడు చూపించట్లేదు. నా బ్లౌజ్ కలెక్షన్లో చూపిస్తాను. ఆ వీడియో మర్చిపోకుండా చూడండి నేను పెట్టినప్పుడు. బట్ ఓవరాల్గా అయితే చాలా బాగుంటుంది అనమాట. కాటన్ చాలా కంఫర్టబుల్. నేను చాలాసార్లు ఇది ఆఫీస్ వేర్కి వేసుకున్నాను, బాగుంటుంది. చాలా డీసెంట్ అండ్ డిగ్నిఫైడ్. సమ్మర్కి ఇంకా చాలా బాగుంటుంది. మీరు ఒకవేళ హ్యూమిడ్ ప్లేసెస్లో ఉంటే ఇలాంటి శారీస్ చాలా బాగుంటుంది అనమాట. కంఫర్టబుల్ ఉంటుంది. ఏజ్ వచ్చినప్పుడు మనం కంఫర్ట్ చూస్ చేసుకుంటాం, అలా అనమాట. కంఫర్టబుల్ వేర్లో అయితే ఇది చాలా బాగుంటుంది. సో ఇది నా ఫస్ట్ శారీ అనమాట. నేను రీసెంట్ నర్సింగ్ హాల్లో చూపించాను. ఇది మా సిస్టర్, మా చెల్లి కొనిచ్చిందనమాట నాకు మా అక్కయ్యకి సేమ్ శారీస్ అనమాట, కలర్ డిఫరెన్స్. సో నా శారీ వచ్చేసి ఈ కలర్ అనమాట. చాలా బాగుంటుంది, నాకు ఇది బాగా నచ్చింది. ఎందుకో చూపిస్తాను. శారీ మొత్తం వచ్చేసి ఇలా చందేరి టైప్ మిక్స్ ఉంటుంది అనమాట. ఇది శారీ మొత్తం ఇలా ఉంటుందండి. దీనికి బార్డర్ వచ్చేసి పైతని బార్డర్ టైప్ అనమాట. వర్క్ పైతని బార్డర్, మునియా బార్డర్ అంటారు, అలా అనమాట. చూడండి ఎంత బాగుందో వర్క్. బార్డర్ అయితే ప్యారెట్స్ వచ్చి ఇలా పైతని బార్డర్ వచ్చింది. కొంగు వచ్చేసి ఇలా వస్తుంది అనమాట. ఇది కొత్త సారీ, నేను కట్టుకోలేదు. కొంగు వచ్చి ఇలా వస్తుంది అనమాట. ఇది నర్సింగ్లో తీసుకున్నాము, నర్సింగ్ మియాపూర్లో అనమాట. చాలా బాగుంటుంది అక్కడ కలెక్షన్స్ అయితే. అంటే యూనిక్ పీసెస్ మళ్ళీ ఒక్కసారి వచ్చింది ఇంకోసారి సేమ్ మళ్ళీ దొరకడం కొంచెం కష్టం. సో ఇందులో ఓన్లీ 2 శారీస్ లెఫ్ట్ ఉండే అనమాట. కొంతమంది అంటే మిగతా శారీస్ అందరూ ఒకటి తీసేసుకున్నారు. నేను బిల్డింగ్ కౌంటర్లో చూసాను, ఇది నాకు బాగా నచ్చి అడిగితే 2 ఉన్నాయన్నారు. సో ఇంకా అంటే మా చెల్లికి కూడా నచ్చింది. సో ఇంకా నాకు అక్కడికి ఇలాంటి శారీస్ తీసుకుంది అనమాట. చాలా బాగుంటుంది. ఇది కట్టుకుంటే క్లాసీగా ఉంటుంది. ఏజ్ వాళ్ళని వేసుకోవచ్చండి. కొంతమందికి ఇలా ఓల్డ్ ఏజ్ వాళ్ళే వేసుకోవాలి, అలా ఏం లేదు. మనం డ్రెస్ రెడీ అయ్యే బట్టి ఉంటుంది. సో ఇది నెక్స్ట్ శారీ అనమాట. ఇది ఐ థింక్ 1700 పడ్డట్టుంది శారీ అయితే. కాస్ట్ 1710 రూపీస్ అండి. ఇది 1710 రూపీస్ అనమాట ఈ శారీ. చాలా బాగుంది. ఇది పళ్ళు. శారీ అంతా ఇలా వస్తుంది అనమాట. బ్యూటిఫుల్ ఉందిగా, బ్రిక్ కలర్ అనమాట. ఇది మా సిస్టర్ది మెజెంటా పింక్ టైప్లో కలర్ అనమాట. అది కూడా చాలా బాగుంటుంది. డీక్లటర్ చేస్తూ ఉంటాను అనమాట. సో కొన్ని శారీస్ తీసేస్తూ ఉంటాను నేను ఏదైతే కట్టుకోనో ఫర్ లాంగెస్ట్ టైం. సో అందుకని నా కలెక్షన్ అంటే పెద్దదే, కాకపోతే ఎవ్రీ ఇయర్ నేను ఐ ఎన్ష్యూర్ కొన్ని శారీస్ కొంటే కొన్ని శారీస్ అవుట్ కూడా వెళ్తాయి అనమాట. సో ఈధర్ నా ఫ్యామిలీ ఫ్రెండ్స్కి, లేదు అంటే కొన్ని మా వాచ్మెన్ వాళ్ళ వైఫ్కి, ఇంకా లేదు అంటే వేరే శారీస్ ఏమన్నా నేను ఇంకా అసలు యూజ్ చేయను అంటే ఏదైనా డ్రెస్లా కుట్టించుకోవడమో, లేదంటే డీక్లటర్ మొత్తాన్ని తీసేయడమో అలా చేస్తుంటాను. కొన్ని డొనేట్ చేస్తుంటాను అనమాట. నెక్స్ట్ శారీ వచ్చేసి ఈ శారీ అనమాట. ఇది కాటన్. ఇది చాలా బాగుంటుంది, సింపుల్ శారీ అనమాట. ఇది చాలా తక్కువ కాస్ట్లో సౌత్ ఇండియాలో తీసుకున్నాను. చూడగానే నచ్చింది యాక్చువల్గా. ఇది పెద్ద డిజైన్ ఏమి ఉండదు, ఇలా ఉంటుందన్నమాట. గ్రే కలర్ మీద బ్లాక్, ఇలా సన్న సన్న వైట్ లైన్స్ ఉంటాయి, దాని మీద చిన్న చిన్న చిప్స్ ఉన్నాయి. ఇది కనిపించట్లేదు వీడియోలో అయితే. బార్డర్ ఇలా ఉంటుంది. సింపుల్ శారీ అండి. ఇది కూడా ఆఫీస్ వేర్ చాలా బాగుంటుంది. ఇది నేను వేసుకున్న పిక్చర్ ఉంటే పెడతాను. ఆఫీస్ వేర్ అయితే చాలా బాగుంటుంది. దీని పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట. ఇలా లైన్స్ ఉంటుంది అంతే. పళ్ళు వచ్చేసి ఏం పెద్ద ఏం ఉండదు, ఎందుకంటే శారీ అంతా వర్క్ ఉంది కదా. పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది సింపుల్గా. శారీ ఓవరాల్ వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట. చూసారా ఎంత బాగుంది, క్లాసీగా ఉంటుంది ఇలాంటి శారీస్. ఇది యాక్చువల్గా 600 500 అండి, కానీ అసలు అలా అనిపించట్లేదు. చాలా బాగుంది, చాలా సాఫ్ట్ కూడా ఉందన్నమాట. ఇది వాష్ కూడా చేశాను 2-3 టైమ్స్. చాలా బ్యూటిఫుల్ ఉంది. ఇది నా నెక్స్ట్ కాటన్ శారీ అనమాట. సమ్మర్ వస్తుంది కదా, ఈ శారీస్ అన్నీ నేను తీసి పైన పెట్టుకుంటాను. సో ఆఫీస్ వేర్కి నేను రెగ్యులర్గా వేసుకోవాలనుకున్నవి వీక్లీ వన్స్ అలా వేసుకుంటాను అనమాట.
కాటన్ శారీ వచ్చి ఇది నా ఫ్యాన్సీ శారీలో చూపించాను, ఇది అనమాట. ఇది కూడా నేను సౌత్ ఇండియాలో తీసుకున్నాను. నాకు చాలా నచ్చింది. సింపుల్ కాటన్ శారీ, వేసుకుంటే చాలా బాగుంటుంది. నా దగ్గర రెడీమేడ్ బ్లౌజ్ ఉంది, అది పేరప్ చేశాను అనమాట. సో చాలా బాగుంటుంది. యాష్ కలర్లో ఇలా సిల్వర్ కలర్ వర్క్ థ్రెడ్ తోటి ఇలా వర్క్ వస్తుంది అనమాట. పళ్ళు అంతా ఇలా ఉంటుంది అనమాట. పళ్ళు ఇది బార్డర్ మాత్రం ఇలా ఉంటుంది. ఇది శారీ ఆల్ ఓవర్, పళ్ళు మాత్రం ఇలా ఉంటుంది అనమాట. ఇది కూడా చాలా క్లాసీ పీస్ అండి. ఆఫీస్ వేర్కి చాలా బాగుంటుంది. చాలా చాలా బ్యూటిఫుల్ అండ్ సింపుల్ వేర్ అండి. నేను ఎక్కువ ఆఫీస్ వేర్కి ఇలాంటిదే ప్రిఫర్ చేస్తాను. హెవీ వర్క్ శారీస్ ఉన్నాయి నా దగ్గర, పట్టు శారీస్ ఉన్నాయి, కానీ ఇలాంటివి అయితే లైట్ వెయిట్ వేసుకోవడానికి బాగుంటుంది. మెయింటైన్ చేయడానికి కూడా ఈజీ అనమాట. ఆఫీస్ కూడా సింపుల్ వేర్కి ఇలాంటివే బాగుంటాయి కదా, స్పెషలీ మన మీటింగ్స్లో కానీ అలాంటి వాటికి బాగుంటుంది అనమాట. సో అది నా నెక్స్ట్ శారీ అండి. దాని తర్వాత కూడా యాష్ కలర్, ఇది బగల్పూరి కాటన్ అండి. నేను ఇది ఎగ్జిబిషన్లో తీసుకున్నాను. శారీ చాలా బాగుంటుంది, స్మూత్గా ఉంటుంది అనమాట. గ్రే కలర్, కింద వచ్చేసి ఇలా బార్డర్ ఉంటుంది. ఇది కూడా నేను నా ఫ్యాన్సీ కలెక్షన్లో చూపించాను, చూడకపోతే చూడండి ఆ వీడియో కూడా. దీని పళ్ళు వచ్చేసి ఇలా లైన్స్ ఉంటుందండి, మొత్తం లైన్స్ ఉంటుంది. ఎందుకంటే శారీ ఇలా ఉంటుంది, సింపుల్ అండి. అగైన్ ఇది నాకు తెలిసి సింక్ వచ్చింది అనుకుంటాం, మరి నాకు గుర్తులేదు. 2 years అయిపోయింది శారీ తీసుకొని. పగల్పూరి కాటన్ అండి, చాలా బాగుంటుంది సాఫ్ట్గా. కాటన్ శారీ వచ్చేసి ఇదండి. ఈ శారీ చూడండి, ఇది గ్రీన్ కలర్లో ఉంటుంది. కింద వచ్చి పేస్టల్ ఇలా కలర్లో వచ్చి ఇలా వర్క్ ఉంటుంది అన్నమాట, గోల్డెన్ అండ్ సిల్వర్లో. ఇది కింద ఇలా ఉంటుంది, మొత్తం సింపుల్గా ఉంటుందండి, ఎక్కువ హెవీ ఏం ఉండదు. పళ్ళు కూడా చాలా సింపుల్గానే ఉంటుంది. దీనిది పళ్ళు కూడా ఇలా లైన్స్ వచ్చి ఉంటుంది అనమాట, గోల్డెన్లో లైన్స్ వచ్చి ఉంటుంది. ఓవరాల్ చాలా సింపుల్ అండ్ నైస్ ఎలిగెంట్ శారీ అండి. వేసుకుంటే మాత్రం బాగుంటుంది. పైన మొత్తం ఇలా ప్లెయిన్గానే ఉంటుంది, కింద మాత్రం ఆ వర్క్ వస్తుంది అనమాట. కాటన్ శారీ అండి. ఇది కూడా ఫ్యాన్సీ శారీలో చూపించాను, బట్ మళ్ళీ ఇక్కడ చూపిద్దామని. ఇది కూడా కాటన్ మిక్స్లో వస్తుంది. ఇలా పిచ్ వై ప్రింట్తో వస్తుంది అన్నమాట. కింద మాత్రం ఇలా మనకి పట్టు శారీస్లో వస్తుంది బార్డర్, అలా బార్డర్ వస్తుంది. పైనంతా శారీ ఇలాగే ఉంటుంది. పళ్ళు కూడా సేమ్ అండి, కొంచెం ప్రింట్స్ ఎక్కువ ఉంటాయి పళ్ళుది, ఇట్లా ఆవు ప్రింట్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. మిగతా అంతా ఇలా చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుందండి, వేసుకుంటే మాత్రం చాలా చాలా బాగుంటుంది. నెక్స్ట్ కాటన్ శారీ వచ్చి ఇది నేను ఆన్లైన్లో తీసుకున్నానండి. ఆన్లైన్లో తీసుకున్నాను, ఎక్కడ తీసుకున్నాను గుర్తులేదు. ఇది నేను స్టోర్లో తీసుకున్నట్టున్నాను. ఇలాంటిది ఇంకోటి బ్లాక్ ఉంది. నాకు బ్లాక్ పట్టు శారీస్ అన్న, బ్లాక్ శారీస్ అన్న ఇష్టము. సో ఇది ప్యూర్ బ్లాక్ కాటన్, కింద వచ్చేసి ఇలా ఉంది చూడండి, ఎంత బ్యూటిఫుల్గా ఉంది. ఇది చందేరి డ్రెస్సెస్కి అలా ఉంటుంది కదా వర్క్, అలా ఉందన్నమాట. చాలా బాగుంది. ఇది చూడ్డానికి అయితే పైతని మునియా ప్రింట్స్ ఇలాగే ఉంటాయి, బార్డర్ వర్క్ ఇలాగే ఉంటుంది. ఇది బోత్ సైడ్స్ ప్రింట్ ఉందండి, చూడండి బోత్ సైడ్స్ ప్రింట్ ఉంది. ఇది బోత్ సైడ్స్ ఉంది. ఇది బాగుందన్నమాట, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. పళ్ళు వచ్చేసి ప్లెయిన్ అనమాట. ఇది ఇంత మొత్తం శారీ ఇంతే, పళ్ళు ఇంత, దీనికి సపరేట్గా ఏమి ఉండదు, మొత్తం ఇలాగే వస్తుంది. ఇది కింద అనమాట. పైన వచ్చేసి మనకు శారీ ఇట్లా కట్టుకునే దగ్గర మాత్రం ఇలా ఉంటుంది అనమాట, బాగుంటుంది. దీనికి పింక్ బ్లౌజ్ అనమాట వేసుకోవచ్చు. నేను తీసుకున్నాను పింక్ బ్లౌజ్ ప్లెయిన్ది, దీనికి బ్లౌజ్ రాలేదు, పింక్ బ్లౌజ్ తీసుకున్నాను, చాలా బాగుంటుంది అనమాట. కాటన్ శారీ వచ్చేసి ఇదనమాట. ఇది ఎల్లో మీద ఇలా సిల్వర్ వర్క్ ఉందన్నమాట ట్రీస్ తోటి, కింద మాత్రం ఇలా లీవ్స్ వచ్చిందనమాట, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది మాత్రం చాలా, అంటే నేను చెన్నైలో తీసుకున్నాను, చాలా బ్యూటిఫుల్ అండ్ నైస్ కలెక్షన్ అనమాట ఈ శారీ అయితే చెప్పాల్సింది. దీని పళ్ళు వచ్చేసి కొంచెం గ్రాండ్గానే వస్తుందండి. పళ్ళు వచ్చి ఇలా వస్తుందన్నమాట, మొత్తం లీవ్స్ వస్తుంది పళ్ళు మొత్తము. ఇది ఐరన్ ఉందని నేను మొత్తం మడత తీయట్లేదు. బ్లౌజ్ కూడా ఇలా సిల్వర్ కలర్లో వస్తుంది, చాలా బ్యూటిఫుల్ అనమాట. శారీ కూడా ఓవరాల్గా బాగుంది చూడండి, గట్టిగా ఉంది. ఇది నల్లీ సిల్క్స్లో తీసుకున్నట్టున్నాను నేను. ఇది సాఫ్ట్ కాటన్ సిల్క్ మిక్స్ అనమాట, మొత్తం కాటన్ చెప్పలేను. పైన మాత్రం ఇలా 2 layers వస్తుంది, కింద మన శారీ కింద మాత్రం ఇలా 4 layers వస్తుంది అనమాట. దీని నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదనమాట. ఇది కూడా చాలా తక్కువ అనమాట, సౌత్ ఇండియాలో తీసుకున్నా. చూడగానే నాకు నచ్చింది, చాలా సింపుల్గా అనిపించింది. ఇలాంటి డ్రెస్సెస్ చాలా, అంటే కాటన్ డ్రెస్సెస్ ఉంటాయి కదా, బట్ శారీస్లో తీసుకుందాము, షార్ట్ హ్యాండ్ మెరూన్ బ్లౌజ్ తీసుకుంటే బాగుంటుంది అనేసి తీసుకున్నాను. బ్లౌజ్ ఇంకా స్టిచ్ చేయించలేదండి. శారీ ఓవరాల్ ఇలా ఉంటుంది, చాలా క్లాసీ, ఆఫీస్కి తీసుకుంటే బాగుంటుంది. మీరు సమ్మర్లో వేసుకోవడానికి చాలా కంఫర్టబుల్ ఉంటుంది అనమాట. ఇది చాలా లైట్ వెయిట్ అండి శారీ అయితే. దీని పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి, పళ్ళు వచ్చి ఇలా ఉంటుంది అనమాట. శారీ మొత్తం చాలా బాగుంటుందండి, లైట్ వెయిట్. ఇది కాటన్ అంటే ఇంకా ఆబ్వియస్లీ కదా, కాటన్ చాలా లైట్ వెయిట్. ఇందులో కాటన్లో ఇది బ్రీదబుల్ కాటన్ అని చెప్పచ్చు, మిక్స్ కాదు, ప్యూర్ కాటన్ ఇది అనమాట. ఇలా ఉంటుంది. ఇది నేను ఇంకా కట్టుకోలేదు శారీ. దీనికైతే ఇలాంటి బ్లౌజ్ వచ్చింది, కానీ నాకు మెటీరియల్ నచ్చలేదు, బ్లౌజ్ మెటీరియల్.
అందుకని సపరేట్గా నేను ఇలా మెరూన్ కలర్ది తీసుకొని షార్ట్ హ్యాండ్స్ పెట్టించుకుందాం అనుకుంటున్నాను. బాగుంటుంది అలా కట్టుకుంటే. సో అదనమాట. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదనమాట. ఇది కూడా నేను ఒక పూజలో అంటే పెద్దలకు పెట్టాలన్నప్పుడు తీసుకున్నాను. శారీ అంతా ఇలాగే ఉంటుందండి, కింద మాత్రం ఇలా గోల్డెన్ ఉంటుంది. నేను ఇది గోల్డెన్ బ్లౌజ్ వేసుకొని ఒకసారి ఆఫీస్కి వేసుకున్నాను. బాగుంటుంది. కాటన్ అనమాట, అంటే ఎక్కువ సింపుల్గా వేసుకోవాలి, పూజలకి అలా ఇంట్లో వేసుకోవాలి, ఏదైనా ఫ్రైడే రోజు అంటే బాగుంటుంది. ప్లెయిన్ ఉంటుంది ఇది. దీని పళ్ళు కూడా సేమ్ ఆల్ ఓవర్ అనమాట. శారీ మొత్తం ఒకేలా ఉంటుంది. కింద ఇలా ఉంటుంది అనమాట బార్డర్. దీన్ని గోల్డ్ కలర్ బ్లౌజ్ వేసుకుంటే బాగుంటుంది. మళ్ళీ దీన్ని కూడా జుమ్కాస్ అలా వేసుకొని రెడీ అయితే చాలా బాగుంటుంది అనమాట. శారీ వచ్చేసి ఇదనమాట, ఎల్లో కలర్ లెనిన్ కాటన్. ఇది నేను ఇది వరమహాలక్ష్మిలో తీసుకున్నాను. బాగుంటుంది. శారీ అంతా ఇలా ప్రింట్ ఉంది. పళ్ళు అనమాట. ఇది ఎక్కువ ఉన్నాయి. శారీ మొత్తం చిన్న చిన్న ప్రింట్స్ ఉంటాయి. చాలా బాగుంటుంది చూడండి. శారీ మొత్తం చిన్న చిన్న ప్రింట్స్, ఇలా ప్రింట్స్ ఉంటాయి శారీ మొత్తం అనమాట. పళ్ళు ఇది ప్రెట్టీగా ఉంటుంది. ఎల్లో వైట్ కింద సిల్వర్ ఉంటుంది. చాలా బ్యూటిఫుల్ ఉంటుందండి శారీ కూడా. నాకు చాలా ఇష్టం. చూడండి ఎంత బాగుంది, ఇది ప్రెట్టి ఉంది కదా. సో ఇది నా నెక్స్ట్ కాటన్ శారీ అనమాట. నేను వీడియో ఫాస్ట్ చేస్తున్నా అనిపిస్తుంది, నాకు చాలా తక్కువ టైంలో ఎక్కువ కవర్ చేస్తున్నానేమో అనిపిస్తుంది. నిదానంగా చూపించాలంటే కమెంట్ చేయండి, చెప్పండి, నేను చేస్తాను. లాస్ట్ కాటన్ శారీ వచ్చేసి ఇదనమాట. ఇది ప్లెయిన్ శారీ, మళ్ళీ ఫ్యాన్సీ కలెక్షన్లో కూడా చూపించాను. ఇది కూడా సౌత్ ఇండియాలో తీసుకున్నాను. ఇంటికి దగ్గర అనమాట. మోస్ట్లీ ఇంకా చిన్న చిన్న శారీస్ ఏమైనా పండగలకి పూజలకు తీసుకోవాలి పెట్టడానికంటే అక్కడ తీసుకుంటాను. పట్టు అంటే ఇంకా వరమహాలక్ష్మి లేదంటే చెన్నైలో తీసుకుంటాను. ఇలా అనమాట. శారీ మొత్తం ఇలా వస్తుంది. కింద ఇది వస్తుంది అనమాట. ఇది పళ్ళు వచ్చేసి సేమ్ ఇదే ఉంటుంది, రెడ్ కలర్లో వస్తుంది అనమాట. డిఫరెన్స్ ఏం లేదు. పళ్ళు కొంగు వచ్చేసి రెడ్ కలర్లో వస్తుంది, ఇలా రెడ్లో వస్తుంది అనమాట, అంతే. శారీ ఓవరాల్ ఇంతే, ప్లెయిన్ పళ్ళు అనమాట. ఇది కూడా కట్టుకుంటే బ్యూటిఫుల్ ఉంటుంది. సింపుల్గా ఇలా ఏమైనా అంటే మనం జ్యువెలరీ వేసుకొని పేర్ చేస్తే బాగుంటుందండి ఇలాంటి ప్లెయిన్ శారీస్కి. ప్లెయిన్ అంటే చెక్స్ ఉన్నాయి, కాకపోతే ఇలా ఏమి ఎక్కువ డిజైన్ లేని శారీస్కి ఇలా వేసుకుంటే బాగుంటుంది అనమాట. సో ఇవి ఇంకొన్ని శారీస్ అనమాట. నేను అంటే నా దగ్గర లేవు ఇప్పుడు, ఐరన్కి ఉన్నాయి కొన్ని, డ్రై క్లీనింగ్కి ఇచ్చాను. ఇది ఒక బ్లాక్ కాటన్ శారీ అనమాట. ఇది ఆన్లైన్లో కొన్నాను ఒక యూట్యూబర్ పేజ్లో. 800 ఎంతో పడింది. బ్యాక్గ్రౌండ్ ఇగ్నోర్ చేయండి, ఇది ఆఫీస్ వాష్రూమ్లో తీశాను. బట్ ఇది ఒక కాటన్ శారీ అనమాట. ఇది ఎగ్జిబిషన్లో కొన్నాను బగల్పూరి లాస్ట్ ఇయర్. చాలా బాగుంటుంది ఈ శారీ, చాలా కంఫర్టబుల్ అండ్ లైట్ వెయిట్ అండ్ రియల్లీ గుడ్ కాటన్ అనమాట. బగల్పూరి శారీస్ అయితే నేను నాంపల్లి ఎగ్జిబిషన్ తప్ప బయట ఎక్కడ నేను చూడలేదు. ఇది కూడా ఒక కాటన్ శారీ, చూడడానికి పట్టు టైప్లో అనిపిస్తుంది కానీ కాటన్ శారీ. ఇది వాళ్ళకి వేసుకున్నాను అనమాట. ఇది మగ్గం బ్లౌజ్ పేర్ చేసి రెడీ అయ్యాను. చాలా బాగుంటుంది ఇది. ఇది ఇంకొకటి శారీ అనమాట. ఇది పోచంపల్లి శారీ, చాలా బాగుంటుంది కాటన్ శారీ ఇది కూడా. సో ఇది అనమాట నా కాటన్ శారీ కలెక్షన్స్. మీకు నచ్చితే నాకు థమ్స్ అప్ లైక్ చేయండి. అండ్ ఆల్సో నాకు చెప్పండి ఏ శారీ మీకు నచ్చిందో. నేనైతే ఇవన్నీ ఇప్పుడు సమ్మర్కి రెడీగా తీసి పెట్టుకున్నాను వేసుకోవడానికి. నాకైతే ఈ శారీస్ చాలా నచ్చాయన్నమాట. ఇంకా కలెక్షన్ వస్తూ ఉంటుంది. కొన్ని శారీస్ ఉన్నాయి తీసుకున్నాను, బట్ అవి ఫాల్స్కి లేదంటే ఏమంటారు బ్లౌజ్ కుట్టడానికి, ఫాల్స్ కుట్టడానికి కొన్ని ఐరన్లో ఉన్నాయి. అవి నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూపిస్తాను. బట్ మ్యాక్సిమం నా దగ్గర ఉన్న కాటన్ శారీస్ అయితే ఇవన్నమాట. సో థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.